వెల్కమ్ టు తెలుగు విజడం తొలి తెలుగు ఏఐ ఛానల్. మన ప్రాచీన ఆలయాలు అనేక ఆసక్తికర విశేషాలను నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. సాధారణంగా దేశవ్యాప్తంగా శ్రీరాముని కళ్యాణాన్ని ఆయన పుట్టిన సమయమైన మధ్యాహ్న కాలంలో నిర్వహిస్తూ ఉంటారు. కాని రాత్రిపూట రాములవారి కళ్యాణం జరిపే గుడి గురించి మీకు తెలుసా? ఈ రోజు ఆ విశేషాలను తెలుసుకుందాం. కడప పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ కోదండ రామాలయం. అదే ఒంటిమిట్ట దేవాలయం. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో చారిత్రక విషయాలు, ఇంకెన్నో కళా నైపుణ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకే శిలపై సీతారామలక్ష్మణుల మూర్తులు చెక్కబడి ఉండటం ఒక ప్రత్యేకత. వానర యోధుడు జాంబవంతుడు ఇక్కడ చాలా కాలం తపస్సు చేసి ఈ మూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేసినట్టు తెలుస్తోంది. ఇది రామబంటూ హనుమంతుడు లేని ఏకైక ఆలయం. హనుమంతుడు రామలక్ష్మణులకు పరిచయం కాకముందు రాముడు తిరగాడిన ప్రదేశం కావడంతో ఇక్కడ హనుమంతుడు లేని ఆలయం నిర్మించడం జరిగింది. విశ్వామిత్రుని వెంట వెళ్లిన రాముడు సీతను పరిణయమాడిన అనంతరం కళ్యాణ రాముడుగా తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ తమకు కొందరు రాక్షసుల వలన యజ్ఞ యాగాలకు ఆటంకం కలుగుతుందని మృకండు మొదలగు మహర్షులు విన్నవించుకోవడంతో రాముడు కోదండమును బట్టి రాక్షసులను సంహరించిన ప్రాంతం కావడంతో ఇక్కడ ఉన్న రాముడు కోదండరాముడిగా పిలవబడుతున్నాడు. దక్షిణ అయోధ్యగా, ఆంధ్ర భద్రాచలంగా పిలవబడే ఈ ఆలయంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని విజయనగర రాజులలో ఒకరైన కంబరాయుడు నిర్మించినట్లు తెలుస్తోంది. వంటుడు, మెట్టడు అనే ఇద్దరు బోయోధుల సహకారంతో ఇక్కడ చెరువు, ఆలయం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకే గట్టుగా ఉండే కొండలాంటి ఈ ప్రాంతం వారి పేర్లతోనే ఒంటిమిట్టగా ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక్కడ గోపురాలపై ఉన్న శిల్పకళ చోళుల శిల్పకళ వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. రంగనాయక మండపంలోని శిల్పకళ విజయనగర విద్వత్తును వెల్లడిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి అల్లంత దూరంలో సంజీవరాయస్వామిగా హనుమంతుని ఆలయమును తర్వాతి కాలములో నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో సీతారాముల వారి కళ్యాణం రాత్రిపూట జరుగుతుంది. ఎక్కడైనా రాముల వారి కళ్యాణం పగటిపూట జరుగుతూ ఉంటుంది. అయితే చంద్రుడు ఆ కళ్యాణాన్ని తాను చూడలేకపోతున్నానని తన కోసం ఏదైనా మార్గం చెప్పమని రాముడిని వేడుకుంటాడు. అప్పుడు కోదండ రాముడు కరుణించి ఈ ఒంటిమిట్ట దేవాలయంలో మా కళ్యాణము రాత్రిపూట చతుర్దశ పౌర్ణమి గడియలలో పండు వెన్నెలలో జరుగుతుందని చంద్రునికి అభయం ఇస్తాడు. అందువలన ఇక్కడ సీతారాముల కళ్యాణం రాత్రిపూట జరుగుతుంది. ఇక్కడి రామతీర్థంలో స్నానం చేయటం అత్యంత పుణ్యప్రదంగా చెప్పబడుతుంది. ఇక్కడ తిరుగాడుతున్న సమయంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు మంచి నీళ్ల కోసమని రాముడు భావన బాణ ప్రయోగం చేసి అక్కడ ఒక జలరాశిని సృష్టిస్తాడు. అదే రామతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తున్నది. నవ్యాంధ్రప్రదేశ్లో అత్యంత వైభవంగా జరిగే ఈ సీతారాముల కళ్యాణాన్ని చతుర్దశి రాత్రి పున్నమి ఘడియల పండు వెన్నెలలో తిలకించటానికి వేలాదిగా భక్తులు తరలి రావడం మనం చూస్తూ ఉంటాం.